So hi guys, welcome back to the Cinematic Bus and this is ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ తెలుగు స్టేట్స్ టాప్ 5 డే 1 కలెక్షన్ ఎంతో చూసుకుందాం. దానితో పాటు ఓజీ టాప్ 1కి ఛాన్స్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ని షేక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో డే 1లో తెలుగు స్టేట్స్లో టాప్ 5 చూసుకుంటే టాప్ 5లో కల్కి ఉంది 44.86 క్రోర్తో. నెక్స్ట్ టాప్ ఫోర్లో సలార్ ఉంది విచ్ ఈస్ 50.49 క్రోర్స్తో ఉంది. నెక్స్ట్ టాప్ 3లో దేవరా ఉంది, అది కూడా 61.65 క్రోర్స్తో. ఆ టైంలో మాస్ బ్యాటింగ్ చేసింది తెలుగు స్టేట్స్లో. ఇక నెక్స్ట్ టాప్ 2లో చూసుకుంటే టాప్ 2లో పుష్ప 2 ఉంది, జస్ట్లో 80 మిస్ అయింది. 70.81 క్రోర్స్ వరకు వచ్చింది. తెలుసుగా పుష్ప 2కి ఎంత హైప్ ఉందో, దానికి మించి అంతే నెగిటివ్ కూడా ఉంది. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్. ఎనీవే, నెంబర్ 1లో త్రిబుల్ ఆర్ కొత్త ర్యామ్తో. అప్పుడు ఆ హైప్ ఎప్పుడైతే ఎస్ఎస్ రాజమౌళి రామ్ చరణ్ని ఎన్టీఆర్తో ఒక మూవీ అనౌన్స్మెంట్ చేసిండో అప్పుడు నుంచి మామూలు లేదు హైపు. ఏకంగా తెలుగు స్టేట్స్లో 74.11 క్రోర్స్తో స్టిల్ 3 ఇయర్స్ నుంచి టాప్ 1లో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే ఓజీ డే 1 త్రిబుల్ ఆర్ని బీట్ చేస్తుందా లేదా అని. ఓజీకి త్రిబుల్ ఆర్ కంటే ఎక్కువ హైప్ ఉంది. నేను చెప్తున్నా కదా, తెలుగు స్టేట్స్లో చాలా ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ది ఒక స్ట్రైట్ మూవీ వస్తుంది, అది కూడా ఫ్యాన్ బాయ్ సుజిత్ డైరెక్షన్తో. ప్రతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలో అనుకుంటారో అలా పవన్ కళ్యాణ్ చూపిస్తున్నాడు. 1 ఇయర్ బ్యాక్ అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఆ గ్లిమ్స్తో మామూలు రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక గ్లిమ్స్ వచ్చింది, దాంతో అది కూడా మామూలు రెస్పాన్స్ లేదు. ఇది కూడా ఒక మెయిన్ ముఖ్యంగా ఇస్తామని ఓజీకి కొట్టిన ప్రతి బీజిఎం మెంటల్ మాసు. ఒక్కొక్క బీజిఎం ఒక్కొక్క డైమండ్లా ఉంది. నందమూరి తమన్ కాదు, కొన్నితల తమన్ ఒక ఇంటర్వ్యూలో వేస్తామని చెప్పాడు. ఈ క్లిప్ చూడండి. నేను మీసం తిప్పి చెప్పుకుంటా, ఈ 3 సినిమాలకి మనం ఆన్సర్ ఇస్తున్నాం. అది ఓజీ. అది వచ్చినప్పుడు మనం ఎవరో తమిళ వాళ్ళకి తెలుసు. జైలర్, లియో, బీస్ట్, విక్రమ్, ఈ 4 సినిమాలు కలిపి ఒక ఓజీ ఆన్సర్ ఇస్తాం. నేను ఫస్ట్ లైట్ తీసుకున్నా ఎప్పుడైతే 5 స్టార్ సాంగ్ వచ్చిందో అప్పటి నుంచి బాక్సులు పలిగిపోయినట్టు కొడతాడు. ఇంకా ఓజీకి ఆన్లైన్ హైప్ ఎలాగో ఉంది, ఆఫ్లైన్లో ఎలా ఉందో చెప్తా. మామ, నేను హరిహర వీరమల్లు మూవీకి పోయాను. అప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేయలే. హరిహర వీరమల్లు సినిమా నడుస్తుంది థియేటర్లో, కానీ అందరూ ఓజీ 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 అని అరుస్తున్నారు. మామ, నిజంగా చెప్తున్నా కదా, ఓజీ రిలీజ్ రోజున అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. జస్ట్ 1 వర్డ్లో చెప్తా, అది పవన్ కళ్యాణ్ సినిమారా అని వరల్డ్ మొత్తం మాట్లాడుకుంటుంది. ఏం సోది కొడుతుండు వీడు, డైరెక్ట్గా డే 1 ఎంత నెంబర్ వచ్చిందో చెప్పొచ్చు కానీ అనుకుంటారు. అక్కడికే వస్తున్నా. హరిహరి వీరమల్లు డే 1 తెలుగు స్టేట్స్లో 31.43 క్రోర్స్ వచ్చాయి. ఓజీకి మ్యాక్సిమం 85 క్రోర్స్ ప్లస్ వస్తుంది. ఇది 100% రాసుకు పెట్టుకోండి, అంటే దాని అర్థం త్రిబుల్ ఆర్ని లేపేస్తుంది. షార్ట్. సో ఇది నా ఒపీనియన్, మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఓజీలో నేహా శెట్టి ఐటమ్ సాంగ్ చేస్తుంది అని అందరికి తెలుసు. దాంతోపాటు కూడా పవన్ కళ్యాణ్తో ఒక మెయిన్ రోల్ లాగా, ఒక చిన్న సైడ్ క్యారెక్టర్ లాగా కొన్ని క్లిప్స్లో ఉంటుందంట. ఇంకా ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ 20కి ఉంది వైజాగ్లో. ఇక ట్రైలర్ అంటే 18కి వచ్చే ఛాన్స్ ఉంది. సో చూద్దాం ఎప్పుడు వస్తుందో. సో ప్లీజ్ మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి యూట్యూబ్ని షేక్ చేయండి. సో టేక్ కేర్, బై, సైనింగ్ ఆఫ్ యువర్ యాస్.